ఆయన హ్యాట్రిక్ ఎమ్మెల్యే మళ్లీ మళ్లీ గెలుస్తాననే ధీమా. పార్టీ పెద్దలకు, జిల్లాల ముఖ్య నేతలకు అత్యంత సన్నిహితుడు. ఇంకా చెప్పాలంటే మీ మాటే వేదం అన్నట్లుగా ఉంటారు. ఆ నియోజకవర్గంలో ఆయనకు ఎదురే లేకుండా చేసుకున్నారు. ఎన్నికలప్పుడు ఎన్నో హామీలిస్తారు, కానీ గెలిచిన తర్వాత మాత్రం ముఖం చాటేస్తారు. తన వెంట ఉన్న వారికి పనులు జరగాలన్నా సరే తాంబూలం అందాల్సిందే. ఇంతకీ ఆ ఎమ్మెల్యే ఎవరో ఈ స్టోరీలో చూద్దాం. సిక్కోలు జిల్లాలో చిట్ట చివర్లో ఉన్న నియోజకవర్గం ఇచ్చాపురం. ఈ నియోజకవర్గం టీడీపీ కంచుకోట. 1983 నుంచి ఇప్పటి వరకు 8 సార్లు టీడీపీ గెలవగా ఒక్కసారి మాత్రమే కాంగ్రెస్ గెలిచింది. ప్రస్తుతం ఇచ్చాపురం నియోజకవర్గం నుంచి బెందాళం అశోక్ వరుసగా 3వ సారి ఎమ్మెల్యేగా గెలిచారు. ఈ నియోజకవర్గంలో కళింగ సామాజిక వర్గం నేతలదే పెత్తనం. దీంతో యాదవ నేతలు కాస్త ఇబ్బంది పడుతున్నారనేది వాస్తవం. దీన్ని తమకు అనుకూలంగా మార్చుకునే వ్యూహాలకు పదును పెట్టారట ప్రత్యర్థి పార్టీ నేతలు. రాబోయే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా వైసీపీ ఎమ్మెల్యే నర్తు రామారావు తన సామాజిక వర్గమైన యాదవ నేతలతో పాటు రెడ్డి, మత్స్యకార సామాజిక వర్గాల నేతలతో కూడా లోపాయికారి ఒప్పందం కుదుర్చుకున్నట్లు సమాచారం. అయితే 3వ సారి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత అశోక్ తీరు పూర్తిగా మారిపోయిందనేది టీడీపీ కార్యకర్త మాట. క్యాడర్ని ఏమాత్రం పట్టించుకోవడం లేదని ద్వితీయ శ్రేణి నాయకులే గుర్రుగా ఉన్నారట. ఆయన విప్పయ్యారు తప్ప నియోజకవర్గం నేతలకు ఎలాంటి పదవులు రాలేదనేది నేతల మాట. అటు నియోజకవర్గం ప్రజలు కూడా అశోక్పై ఆగ్రహంతో ఉన్నారనేది వాస్తవం. 3 సార్లు గెలిచినా 2 సార్లు ప్రభుత్వంలో ఉన్నా కూడా నియోజకవర్గానికి చేసిందేమీ లేదనే మాట వినిపిస్తోంది. ఇటీవల ఎమ్మెల్యేలో మరో కోణం బయటికి వచ్చిందనే మాట వినిపిస్తోంది. పైకి నీతి నిజాయితీ అని చెప్పే ఎమ్మెల్యే ఆధ్వర్యంలో ఇసుక, కంకర వ్యాపారాల్లో వాటాలు అడుగుతున్నారు అనేది ప్రధాన ఆరోపణ. మరోవైపు ఇచ్చాపురం నియోజకవర్గంలో అభివృద్ధి గురించి కూడా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సోంపేట థర్మల్ పవర్ ప్లాంట్ అనుమతులు రద్దు చేసిన తర్వాత ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు పెడతామని హామీ ఇచ్చారు ఎమ్మెల్యే అశోక్. కానీ అది నెరవేరలేదు. ఉద్దానం కొబ్బరి రైతులను ఆదుకుంటామన్నారు. బెంతు, ఓడియాలను ఎస్టీ జాబితాలో చేరుస్తామన్నారు. ఇచ్చాపురం మున్సిపాలిటీ పరిధిలో తాగునీటి సరఫరాతో పాటు డంపింగ్ యార్డు సమస్యలు పరిష్కరిస్తామని ప్రతి ఎన్నికల ప్రచారంలో మాట ఇస్తున్నారు. కానీ అడుగు కూడా ముందుకు పడటం లేదు. వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు నెలకొల్పుతామని, కోకోనట్ పార్క్ ఏర్పాటు చేస్తామని ఇచ్చిన హామీలు ఏమయ్యాయని నిలదీస్తున్నారట ప్రజలు. ఇచ్చాపురం నియోజకవర్గంలో సమస్యలు పరిష్కరించడంలో గత ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. అందుకే వైసీపీలో ఉన్న గ్రూపుల గోల కారణంగానే బెందాళం అశోక్ హ్యాట్రిక్ సాధించారనేది వాస్తవం. వైసీపీలో గ్రూపులు లేకపోతే అశోక్ ఓడిపోయేవారనే టాక్ కూడా ఉంది. జిల్లాకు చెందిన కేంద్ర మంత్రితో పదే పదే ప్రెస్ మీట్ పెట్టిస్తున్నారు తప్ప అశోక్ చేసిందేమీ లేదనే మాట కూడా వినిపిస్తోంది. ఇప్పటికైనా ప్రజలకు ఇచ్చిన హామీలపై ఎమ్మెల్యే బెందాళం అశోక్ దృష్టి పెట్టాలని, ప్రభుత్వ సహకారంతో ఒక్కొక్కటి నెరవేర్చాలని కోరుతున్నారు. అలాగే గత 3 టర్ములుగా ఎమ్మెల్యేకు అండగా నిలబడ్డ క్యాడర్ సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని, పార్టీ పదవుల్లో ప్రాధాన్యత కల్పించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. కరడుగట్టిన టీడీపీ అభిమానులు కూడా ఎమ్మెల్యేపై ఆగ్రహంతో ఉన్నారు. అశోక్ తీరు మారకపోతే ఆ ప్రభావం రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో స్పష్టంగా ఉంటుందనే మాటే వినిపిస్తోంది.